వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామానికి చెందిన పడాలి మీనాక్షి అనే మహిళకు భర్త ముసలయ్య నుంచి రక్షణ కల్పించి న్యాయం చేయాలని దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో భీమవరం కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందర్ కుమార్ మాట్లాడుతూ ముసలయ్య మీనాక్షిలకు పెళ్లయి 23 ఏళ్లు అయ్యిందని, గత 9 ఏళ్లుగా మీనాక్షిను భర్త వదిలేసి మానసికంగా వేధిస్తున్నాడని, దీనిపై పెనుగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని అన్నారు. దీనిపై ఇన్ఛార్జ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డికి వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ హ్యూమన్స్ రైట్స్ స్టేట్ జనరల్ సెక్రటరీ మహ్మద్ సలీమా, మాల మహానాడు జాతీయ కన్వీనర్ చీకటిపల్లి మంగరాజు, ఇంటర్నేషనల్ హ్యూమన్స్ రూట్స్ జిల్లా ప్రెసిడెంట్ ఎల్లబిల్లి ఝాన్సీ కొండేటి లాజర్, పి వేణు, పట్టెం శుభాకర్, కటిక తాతారావు తదితరులు పాల్గొన్నారు. గత 15 రోజుల నుంచి ఈ అమ్మాయి కేసు నేను ఫాలో అవుతున్నాను సార్. ఈ అమ్మాయికి తన మేనమామకి ఇచ్చి ముస్లింకి పడాల ముస్లింకి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఈ అమ్మాయికి అన్ని రకాలుగా కోర్టు కేసు అన్ని పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు కూడా చేసి కోర్టులో కూడా క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత నా భార్యతో కాపురం తీసుకెళ్తున్నాను కోర్టులో రియల్గా చెప్పేసి ఆ తర్వాత 20 రోజులు అమ్మాయితో కాపురం చేసి ఇప్పుడు ఏం చేశాడు వాళ్ళ అమ్మగారు ఇంటికాడ ఉండమని చెప్పే తర్వాత ఇప్పుడు అమ్మాయిని తీసుకెళ్ళను అంటున్నాడు. కారణం ఏంటని చెప్తే నాకు వద్దు, నేనేమి నాకు పిల్ల వద్దు తల్లి వద్దు. అదే పరంగా నేను ఎస్పీ గారికి లెటర్ పెట్టడం జరిగింది సార్. లెటర్ పెట్టిన తర్వాత ఎస్పీ గారు న్యాయం చేస్తానని చెప్పేసి అక్కడ పెనుగొండ పోలీస్ స్టేషన్కి సిఐకి అప్పచెప్పారు సార్. సిఐ గారు ఇప్పటికీ 15 సార్లు వెళ్ళి ఉంటారు. సిఐ గారు ఆచూకు తెలియలేదు. రెండోది అక్కడ ఊర్లో స్టేషన్లో పోలీస్ అయినా కూడా ఇప్పటికీ హాజరు లేదు సార్. ఏ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేదు. అలాంటి లంచంగుండ పోలీస్ స్టేషన్లో ఏ మాత్రం ఆడపిల్లకి న్యాయం జరగట్లేదు. కావున దీని మీద యాక్షన్ తీసుకుని ఎస్పీ గారు వెంటనే ఈ అమ్మాయికి న్యాయం జరిగేలా చూడాలి. నా పేరు పడాల మీనాక్షి సాయి సూర్యకుమారి. నా భర్త పడాల ముసలయ్య. నన్ను నా కూతుర్ని నా భర్త చూడకుండా అండి అతను దుబాయ్లో మా అమ్మ మెడలో సూత్రాలు తాకట్టు పెట్టండి మా డాడీ గారు పాస్పోర్ట్ రప్పించి దగ్గరుండి కంపెనీకి తీసుకెళ్ళి దుబాయ్ తీసుకెళ్ళి పెయింటింగ్ వర్క్ ఇప్పించి ఇంత కష్టపడి నా పుట్టింటి వాళ్ళు బామర్దే కదా అని నన్ను పెద్ద కూతురునైనా నన్ను ఇచ్చి వివాహం చేశారండి. చేసిన తర్వాత 6 సంవత్సరాలకు మా అమ్మాయి పుట్టింది. ఇప్పుడు వదిలేసి 9 సంవత్సరాలు అయిందండి. వాళ్ళ ఇంటికి ఎంటేసినప్పుడు మా ఇరువురు బంగారం కూడా తీసేసుకుని ఇప్పుడు ఏమంటే వెళ్ళినప్పుడే మెడలో వేసుకు వెళ్ళిపోయిందని చెప్తున్నారండి. దీని అంతటికీ కారణం మా ఆడపడుచండి. మా ఆడపడుచు పేరు చన్నంశెట్టి గంగా భవాని. తనకిద్దరు కుమారులండి. ఇప్పుడు నా భర్త సంపాదించిన 20 సంవత్సరాలు దుబాయ్ సంపాదన అండి. అక్కడ చేసిన వడ్డీ వ్యాపారం అన్ని ప్రాపర్టీస్ తన చేతిలో పెట్టుకుని పెనుగొండలో ఉన్న ఇల్లు 2 పోర్షన్లు అండి. ఆ ఇల్లు కూడా తను రాయించేసుకుని మా అత్త మామల పేర్ల మీద ఉన్న పొలాలు కూడా తను రాయించేసుకుని ఇప్పుడు వీరందరూ కలిసి మమ్మల్ని ఇద్దరిని కాపురాన్ని తీసుకురావద్దు అని నా భర్తకి అందరూ ఎంకరేజ్ చేస్తున్నారండి. వారు అలా చెప్తే అలా వింటున్నాడండి. నా భర్త చోట పొలం అమ్మేసండి పెనుగొండలో కోటాలబార్లో వేరే చోట 63 లక్షలు కొనండి నా ఆడపడుచు కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారండి. నా భర్త అందుకు సాక్షి సంతకం కూడా చేశారండి. పైగా నా భర్త పాస్పోర్ట్ తీసుకుని దుబాయ్లో 3 నెలలు రూమ్లో కూర్చున్నారండి. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీల అమల్లో కూటమి ప్రభుత్వం విఫలమైందని కర్నూలు జిల్లా పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి విమర్శించారు. పెరవలిలో నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా చంద్రబాబు మోసాలను ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. పొదుపు వాళ్ళకి ఇవ్వక మళ్ళీ జగన్ వచ్చినాక మళ్ళీ అన్ని వేసా మీకు మళ్ళా మోసం చేసా మళ్ళీ ఇప్పుడు నమ్ముతారా మళ్ళీ వస్తే జగన్ చెప్పేటువంటి చేసాడా లేదా చేసాడా మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తానంటే నమ్మినారు. బస్సు ఏడుకుంటూ వచ్చిన బస్సుకి ఆడ వచ్చిన బస్సు వెంట ఇక కరెంట్ బిల్లులు కోతం వస్తున్నారు. చెప్తే 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు చేయిస్తానన్నాడు. ఇచ్చినడా లేదా? పొదుపు వాళ్ళకి ఇస్తానన్నాడు. ఇచ్చినడా లేదా? మళ్ళీ రైతన్నలకు ఇస్తానన్నాడు.
అన్నాడు, ఇన్ టైంలో ఇచ్చాడా లేదా, గిట్టుబాటు ధర అన్నాడు ఇచ్చాడా లేదా, జగనన్న సచివాలయాలు ఇస్తానన్నాడు ఇచ్చాడా లేదా, ప్రతి ఒక్కటి తిరిగి నేను కూడా ఎన్నిసార్లు వచ్చింటే మీ దగ్గరకి అలా ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలను చూస్తున్నారా మీరు, ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యేలను చూస్తున్నారా, ఈ ఊరికి 88 కోట్లు పంచిండేది 5 ఏళ్ళలో, ఒక్క పైసా ఇంతవరకు మేము కాలం ఎప్పుడన్నా బ్యాంక్ దగ్గర చూసినామా, అప్పుడు రోజు నెలలు బ్యాంక్ కాడ నెల ఏదో స్కీమ్ పడుతున్నా, బ్యాంక్ కాడ ప్రతి ఒక్కరు సిలిండర్లు వచ్చాయి చెప్పండి, ఎప్పుడైనా మన జగనన్న బ్రాండ్ అనంతపురంలోని శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరిపాలనాధికారి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాల సమాహారం శిల్పారామమని పేర్కొన్నారు. వారాంతపు సెలవుల్లో సాంస్కృతిక కార్యక్రమాలను చేపడుతున్నామని తెలియజేశారు. ఇందులో భాగంగా చిన్నారులు లాస్యశ్రీ, సంజన, వైష్ణవి, అమృత తదితరులు నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయని అన్నారు. నడుముకు వడ్డాణం చుట్టుకున్నా చుట్టుకున్నలా చుట్టుకున్నా దిష్టి సుక్కనే దిద్దుకున్నా దిద్దుకున్నలా దిద్దుకున్నా పెళ్లి కూతురు వస్తావురో నువ్వు యాడంగా వస్తావురో చెయ్యి నీ చేతికిస్తాను రో అడుగు నీ అడుగులేస్తాను రో నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇట్టే వస్తారా నీ వెంట నీ పుల్లెట్టు బండెక్కి వచ్చేటప్ప గుడు 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 గుడుగని అందాల దుర్యాన చూపిట్టప్ప చిక్కు 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 బుక్కని పుల్లెట్టు బండెక్కి వచ్చేటప్ప గుడు 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 గుడుగని అందాల దుర్యాన చూపిట్టప్ప చిక్కు 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 బుక్కని కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ హీరో కిరణ్ అబ్బవరం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అంటే బాబుకి పేరు పెడదామని వచ్చాము. ఇక్కడే తిరుమలలో బాబుకి ఫస్ట్ టైం పేరు పెడదామని చెప్పి తీసుకొచ్చాము. దర్శనం చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ. మూవీస్ అవుతున్నాయి అన్న. కే ర్యాంప్ అవుతుంది, చెన్నై లవ్ స్టోరీ అవుతుంది. ఈ మంత్ సెకండ్ వీక్లో ఇంకొక సినిమా ఓపెనింగ్ ఉందన్న. థ్యాంక్ యూ అన్న. అండ్ పేరు పెట్టడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడి నుంచే అనౌన్స్ చేస్తున్నాం పేరు, తిరుమల నుంచే. పేరు హను అబ్బవరం పెట్టామన్న. అంటే హనుమాన్ జయంతి రోజు పుట్టాడు. ఆంజనేయ స్వామి అంటే బాగా కొంచెం, అందుకని హను అని పెట్టాను. మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. పేరు హను అబ్బవరం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఫ్రస్ట్రేషన్తో దిగజారి మాట్లాడుతున్నారు. జగన్ అండ్ కోపై మంత్రి పార్థసారథి ఫైర్. వైసీపీ హయాంలో రాష్ట్రానికి ఎన్ని కంపెనీలు తెచ్చారో, ఎన్ని ఉద్యోగాలు కల్పించారో బహిరంగ చర్చకు రావాలి. ఏపీ నిరుద్యోగ జేఏసీ డిమాండ్. లేని లిక్కర్ స్కామ్లో ఆధారాలను సృష్టించే క్రమంలో సిట్ అధికారులు తప్పుపై తప్పు చేస్తున్నారు. వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి విమర్శలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ హీరో కిరణ్ అబ్బవరం. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇవి ఇప్పటి వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.